హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మనము కేరళలో ఉండే మున్నార్, టక్కడి, వాగమాన్, అలపి, కొచ్చి ఇవన్నీ కవర్ చేస్తామన్నమాట ఫర్దర్గా వచ్చే వీడియోస్లో. మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యామండి ట్రైన్లో అలువాలో మమ్మల్ని టెంపో ట్రావెల్స్ వాళ్ళు పికప్ చేసుకున్నారు. ఎందుకంటే మేము టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట. టోటల్ 7 ఫ్యామిలీస్, 25 మెంబర్స్, 2 వ్యాన్స్ అనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసము అరౌండ్ 11:30కి మమ్మల్ని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తే రెస్టారెంట్ లాంటి దగ్గర అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినప్పుడు తీసిన క్లిప్స్ ఇవి. చాలా బాగుందన్నమాట. సడన్గా వర్షం అనేది వచ్చింది. పిల్లలు ఉన్నారు. 10:30 నుంచి బ్రేక్ఫాస్ట్ కోసము ఆపమని అడుగుతూ ఉంటే అతను లేదు, ఇంకా మంచిగా ఉండే రెస్టారెంట్ తీసుకొని వెళ్తా అని చెప్తూ 11 వరకు లేట్ చేశాడు. మేబీ వాళ్ళకి ఏమైనా కమిషన్స్ ఉంటాయేమో. అండ్ అక్కడ కాస్ట్ కూడా ఎక్కువ నిందండి. అండ్ అక్కడ నుంచి ఇంకా మనకు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ది వేలో రోడ్డు పక్కనే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టూరిస్టులు అందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ అనేటివి తీసుకుంటూ ఉంటారు. వెదర్ అయితే చాలా బాగుంది. చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చి మనల్ని ఒక స్పైసెస్ షాప్కి తీసుకుని వెళ్ళారు. స్పైస్ గార్డెన్ అనేది కూడా పక్కనే ఉందన్నమాట. అదంతా టూర్ ఇచ్చారు. అండ్ అంబ్రెల్లాస్ కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేశారు అక్కడ రైన్ వస్తుందని. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళనమాట. చెప్పాను కదా, ఒక 25 మెంబర్స్ వరకు పిల్లలతో పాటు కలిపి. ఇవన్నీ స్పైసెస్ ఉన్నాయి. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఏ డౌట్ లేకుండా అక్కడ స్పైసెస్ అనేటివి పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి మున్నార్కి ఎంటర్ అవ్వగానే లంచ్ కోసము మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగామండి. అప్పటికే టైము 3 o'clock అయ్యింది. సో బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఫిష్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఫిష్ అనేది టూ మచ్ కాస్ట్ అండి, 500 రూపీస్. మన ఎక్స్పెక్టేషన్కి అయితే అస్సలు రీచ్ అవ్వలేదు. అండ్ కొంచెము వాళ్ళు ప్రైస్ అనేది వాళ్ళు ఒకటి చెప్పినారు, లైక్ వెయిట్ అని చెప్పి మనకి అంతకన్నా ఎక్కువ వెయిట్కి ఇచ్చారనమాట. సో ఫిషెస్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే చాలామంది వెళ్ళాము కాబట్టి 2-3 ఫిషెస్ ఆర్డర్ చేసామన్నమాట. కొంచెము లంచ్ కూడా మనము అండ్ లంచ్ మనము తినేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి జిప్ లైన్ దగ్గరకు వచ్చాము. మాతో వచ్చిన వాళ్ళలో ఒక 10 మెంబర్స్ ఈ జిప్ లైన్ అనేది వాళ్ళు ట్రై చేశారు. నేనైతే ట్రై చేయలేదండి, నాకు ఆశ, కాకపోతే భయం వేసింది అనమాట. అండ్ అక్కడ నుంచి ఇవంతా మున్నార్లోనే అనమాట, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాక్లెట్స్ ఎలా చేస్తారు అని. మనకు శాంపుల్స్ కూడా ఇస్తారు, మనం నచ్చితే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర మేము ఒక 1/2 hour టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడ నుంచి దానికి ఆపోజిట్లోనే మనకు కేరళ శారీ షాప్ ఉంటుంది. మనకు కావాలంటే మనం అక్కడికి వెళ్ళి మనకు నచ్చితే మనం పర్చేస్ చేయొచ్చు. ప్యూర్ కాటన్ లేదా ప్యూర్ పట్టు అనేటివి ఉంటుంది. వాళ్ళే మేకింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో నేను అదంతా వీడియో తీశాను. వియాన్కి అయితే ట్రిప్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్. చూసారా ఆ స్వెటర్ అనేది ట్రిప్లో అసలు వదలలేదు, దాన్ని వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు, చలిగా ఉంది అని. అండ్ అక్కడ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ ఏంటంటే పర్ పర్సన్ 12,000 అనుకుంటా పడింది. బిలో 5 years కిడ్స్కి అయితే ఏం ఛార్జెస్ లేదు. అండ్ 5 to 15 years వాళ్ళకి హాఫ్ ప్రైస్ అనమాట. మేము స్టే చేసింది ఏంటంటే 4 nights 5 days అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఎక్కడ స్టే చేసినా కానీ. అండ్ ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇవన్నీ టీ ఎస్టేట్సే అనమాట. అసలు ఫుల్ ఈ మున్నార్ దగ్గర ఉండేటివన్నీ
టీ ఎస్టేట్సే, మనకి ఇంకా వేరే చెట్లు కానీ ఏమీ కనిపించదు. అండ్ ఫైనల్గా కొన్ని ప్లేసెస్ చూసుకొని నైట్ రూమ్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇది ఒక హిల్ ఏరియా అనమాట, కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికి రాగానే ఒక్కొక్క ఫ్యామిలీకి రూమ్ అనేది ఇచ్చారు. ఇది మాకు ఇచ్చిన రూము చాలా బాగుంది. రూమ్ అయితే మెయింటెనెన్స్ కానీ అంతా లైక్ గ్లాస్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇది చూసారా, ఇది బెడ్ అనమాట. పక్కన మనకు సైడ్ టేబుల్స్ ఇచ్చారు వర్క్ చేసుకునే దానికి. అండ్ ఇక్కడ వచ్చేమో మనకు షింక్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్ కూడా నీట్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు, పర్వాలేదు, అంతా బాగుండిందనమాట. సో ఆ రోజు రూమ్కి వచ్చే లోపల 7 o'clock అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ 7 లేదా ఆఫ్టర్ 6 ఇక్కడ జర్నీ చేయడం రిస్క్. అండ్ మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ పక్కనే కెటిల్ ఉంది, ర్యాక్స్ ఉన్నాయన్నమాట. రూమ్ అయితే నాకు నచ్చింది, మంచిగా స్పేషియస్గా ఉంది, మంచిగా కంఫర్ట్గా ఉండింది. అండ్ మాకు ఇచ్చింది లాస్ట్ రూము. అండ్ ఇది చూసారా, దిస్ ఈస్ బెస్ట్ పార్ట్ ఇన్ అవర్ రూమ్. అది ఏంటంటే బాల్కనీ, మనకు ఫుల్ గ్లాస్ డోర్ ఇచ్చారు బాల్కనీకి. బాల్కనీ నుంచి బయటకు రాగానే వ్యూ సూపర్ ఉన్నింది. చూసారా మున్నార్ సిటీ ఎలా ఉందో చూడండి, అక్కడక్కడ లైట్. అండ్ ఇది ఒక హిల్ స్టేషన్ మాత్రమే, డేలో ఇంకా బాగునింది. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్ తిరిగితే ఇక్కడ మనకు ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. లైక్ టీ కాఫీ తాగడానికి, రిలాక్స్ అవ్వడానికి మనకు ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. చాలా సూపర్ ఉన్నింది. నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రూమ్ అనమాట. కంఫర్ట్ కానీ అంతా బాగునింది. ఆ రోజు రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యంగానే డిన్నర్ కోసము కిందకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ మనకు ఈ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉండేది తీసుకున్నాము. ఇది నైట్ వ్యూ అనమాట, చాలా బాగుంది కదండి. ఆ లైట్స్ కానీ ఆ చెట్లు కానీ అంత బాగుంది. ఈ వాటర్ లైక్ రైన్ వాటర్ వస్తూ ఉంటే ఆ వ్యూ అంతా బాగుంది. అండ్ మేము వెళ్ళిన ట్రిప్లో మా బ్యాచ్లో ఒక అన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే అక్కడే కేక్ కటింగ్ చేసుకున్నాము. అండ్ దిస్ ఈస్ డైనింగ్ హాల్ అనమాట. ఆ రోజు నైట్ మాకు ఇచ్చిన ఫుడ్ ఏంటంటే జీరా రైస్, పన్నీర్ కర్రీ. అండ్ వాళ్ళు అడిగారు మనల్ని మెనూ, మనకేం కావాలంటే అదే చేసి పెడుతున్నారు. సో దిస్ ఈస్ జీరా రైస్ అనమాట. ఫుడ్ కూడా నాట్ సో బ్యాడ్, బాగానే ఉంది. నా వరకు అయితే నాకు ఐఎమ్ హ్యాపీ విత్ ఫుడ్ ఆల్సో. అండ్ చికెన్ కర్రీ, ఆ క్లైమేట్కి వేడివేడిగా చికెన్ కర్రీ రైస్ తింటుంటే చాలా బాగుంది అనమాట. అండ్ సెల్ఫ్ సర్వింగ్, సో మా ఫ్యామిలీ వరకే ఉన్నింది, మనమే సర్వ్ చేసుకోవచ్చు. సో కంఫర్ట్గా ఉన్నింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేమో మనకు రోటీ ఇచ్చారు. సో నేను ఒక 2 రోటీస్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు వియాన్కి కలిపి ప్లేట్ అనమాట, నాకు ఒక్కదానికి అయితే కాదు. సో ఇది వచ్చి పరోటా అండ్ సూప్ ఇచ్చారు మనకు. బాదం మిల్క్ కూడా వాళ్ళు ఇచ్చారు. నేను అది క్లిప్ తీసానో లేదో నాకు గుర్తు లేదు. వేడివేడిగా సూప్ కూడా బాగుంది, మంచి ఘాటుగా. సో ఆ రోజు నైట్ అలాగా అయిపోయిందండి. అండ్ ఇవి వచ్చేమో నెక్స్ట్ వీడియోస్ అనమాట. ఇది కూడా మున్నార్లోనే మేము తిరిగిన ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాము, మాకు ఎంత అయ్యింది అని. మీరు ఎవరైనా ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలంటే కొంచెం చూసి బుక్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం విత్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ ఎప్పుడు ఫ్యామిలీగా మేము ముగ్గురమే ట్రావెల్ చేస్తాము, బట్ ఈసారి ఫ్రెండ్స్తో వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.